అధికారంలోకి వచ్చిందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కష్టపడ్డ కార్యకర్తలందరికీ పదవులు ఇస్తామని చెప్పారు. సంక్రాంతి పండుగ తర్వాత నామినేటెడ్ పోస్టులు ఇస్తామని తెలిపారు. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్లమెంట్ విస్తృతస్థాయి సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ లోకల్ బాడీ ఎన్నికల్లో కాంగ్రెస్ 90% సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గత 10 సంవత్సరాల టీఆర్ఎస్ హయాంలో దాదాపు 40,000 కోట్ల రూపాయలు బాకీ ఉంది రాష్ట్ర ప్రభుత్వానికి. కాంగ్రెస్ ప్రభుత్వ యొక్క పాలసీ తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్కి పరిమితం కాదు. రాష్ట్రం నలుమూలల అభివృద్ధి జరిగితేనే ఇది సఫలమైన అభివృద్ధిగా భావించే కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్ర మూలనున్న హైదరాబాద్ కానీ, అటు ములుగు కానీ, ఇటు చుక్కలు కానీ, భద్రాద్రి కొత్తగూడెం కానీ అన్ని మూలల అభివృద్ధి చేయాలనే ఒక ఆశ ఉంది. ఆదిలాబాద్కి పుష్కరమైన అవకాశం ఉన్నటువంటి జిల్లా ఇది. ఆసియా ఖండంలోనే 2వ స్థానంలో కాటన్ ప్రొడక్షన్ ఉంటుంది. పప్పు దినుసులు పండుతాయి. ఇక్కడ పారిశ్రామిక పరంగా ఆదిలాబాద్ జిల్లాని అభివృద్ధి చేయాలని, దాంట్లో భాగంగానే ఆదిలాబాద్ విమానాశ్రయాన్ని వీలైనంత త్వరలో అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన ముఖ్యమంత్రి గారికి ఉంది, కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంది. వరంగల్కి ఆల్రెడీ పైప్లైన్లో ఉంది. అది ఆదిలాబాద్ కూడా త్వరలో విమానాశ్రయం తీసుకొచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీది. తద్వారా ఆదిలాబాద్ని అన్ని మూలల అభివృద్ధి చేయాలన్నది కాంగ్రెస్ పార్టీ ధ్యేయం. ఆ దశగా ఆదిలాబాద్ని పరిపూర్ణంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఎజెండా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. నేను మళ్ళీ మీ ద్వారా చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో వచ్చే ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీ అనేది రాజకీయ ముఖ చిత్రంలో ఉండదు. కాంగ్రెస్ ప్రభుత్వ యొక్క పాలసీ తెలంగాణ అభివృద్ధి అంటే హైదరాబాద్కి పరిమితం కాదు. రాష్ట్రం నలుమూలల అభివృద్ధి జరిగితేనే ఇది సఫలమైన అభివృద్ధిగా భావించే కాంగ్రెస్